అండి. ఫైనల్‌గా నేనే కాదు మీకు గూడా చూపిచ్చేస్తున్నాను. మలేషియాలో ట్విన్ టవర్స్ అండి. నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్తానా, చూస్తానా అనిపిచ్చింది. గోల చేసి మరీ ఆ రోజు నైట్ అయితే నేను నైటే చూస్తానని పేచి పెట్టాను. సో, ఫైనల్‌గా అయితే వచ్చేసాం. బావుంది కదా! సో, మన ఫోన్‌లో కన్నా అక్కడ కెమెరామాన్స్ ఉంటారు. వాళ్ళతో పిక్స్ తీయించుకుంటే మనకి చాలా వస్తాయి. కొంచెం ఖర్చయినా పర్వాలేదు. మనకి మెమరబుల్‌గా ఉండాలంటే ఆ మాత్రం ఖర్చు చేయాలి. సో, ఈ పిక్స్ అన్నీ వాళ్ళతో తీయించుకున్నవే. పొజిషన్‌లో ఉండి ఫోటో దిగాలో వాళ్ళకి బాగా తెలుసు. సో, ఈసారి డెఫినెట్‌గా వెళ్తే గనక అలా ట్రై చేసి చూడండి. ఫోటోస్ అయితే చాలా వస్తాయి. సో, అక్కడి నుంచి రూమ్‌కి వెళ్ళిపోయాం. మార్నింగ్ ఎర్లీగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు? మళ్ళీ ట్విన్ టవర్స్ దగ్గరికే తీసుకువెళ్ళమన్నాను. సో, ఈరోజు ప్యాకేజ్‌లో అయితే మాకు లేదు. ఓన్లీ వన్ టైమే ఉంది. అది నిన్న నైట్ కంప్లీట్ అయిపోయింది. సో, ఈరోజు మేము పర్సనల్‌గా క్యాబ్ బుక్ చేసుకొనైతే వెళ్తున్నాము. ఫైనల్‌గా అయితే వచ్చేసాం. నా బ్యాక్ సైడ్ చూసారా? మార్నింగ్ వ్యూ గూడా మీకు చూపిచ్చాలని నేను కష్టపడి వచ్చానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూసి ఎళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ఈ 2 టవర్స్ గూడా ఇండియన్ వాళ్ళు కట్టారనుకుంటున్నారండి. లేదు, ఒకటి జపనీస్ కట్టారు. ఇంకోటి కొరియన్ వాళ్ళు కట్టారన్నమాట. సో, 1993లో మొదలుపెడితే 1988లో పూర్తయిందంట. మొత్తం 88 ఫ్లోర్స్ ఉంటాయి ఇందులో. 5 ఫ్లోర్ల వరకు షాపింగే అండి. సో, మొత్తం బిల్డింగ్ మొత్తం గూడా 1989లో స్టార్ట్ అయితే 2024 వరకు గూడా ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ఈ ట్విన్ టవర్స్ అయితే ఉన్నాయి. ఇది పైకి మనకి మొత్తం గాజుతో అండ్ స్టీల్‌తో అయితే కనబడుతుంది. నా బ్యాక్ సైడ్ చూసారా? వీళ్ళు అకేషన్‌కి వచ్చినట్టున్నారు. అందరూ ఒకేలాంటి కలర్ వేసుకున్నారు. భలే అనిపించారు. సో, ఇది ట్విన్ టవర్స్ కింద మాట. సో, ఇక్కడి నుంచయితే మనం మళ్ళీ మనం చెక్‌ఔట్ చేయడానికి టైం అయిపోతుంది. రూమ్‌కైతే ఎళ్ళిపోవాలి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లోపలికైతే వెళ్ళడానికి నాకు టైం లేదు. ట్విన్ టవర్స్ దగ్గర దాకా వెళ్ళి ఆ కిందే క్యాబ్ గూడా బుక్ చేసి ఎక్కాను. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కంపల్సరీ చూపిస్తాను. రూమ్‌కైతే వచ్చి లగేజ్ ప్యాక్ చేసేసి రూమ్ అయితే చెక్‌ఔట్ చేసేసాం. ఇదంతా గూడా మేము 5 డేస్ స్టే చేసిన హోటల్ మాట. సో, ఇక్కడి నుంచి మళ్ళీ షాపింగ్‌కైతే వెళ్తున్నాను. లాస్ట్ టైం నేను షాపింగ్ సరిగ్గా చేయలేదని చెప్పి లగేజ్ అంతా గూడా బస్సులో ఉంచేసి షాపింగ్‌కైతే వచ్చాం. ఏదైతే చెన్నై మాల్ ఉందో దాని పక్కనే రోడ్ సైడ్ ఇక్కడ స్ట్రీట్ ఏరియా మార్కెట్‌లా ఉంటుంది. కొంచెం ముందుకొస్తే. సో, ఇదంతా గూడా అక్కడ మనం ఏవైతే చూసామో అన్నీ గూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ప్లస్ ఏంటంటే బార్గింగ్ చేయొచ్చు. వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా మనకి నచ్చిన ప్రైస్ వరకు మనం అడిగి ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి. ఏది దొరకదనైతే ఉండదు. ఇది ఫేమస్ ఫ్రూట్. ఇక్కడుంటే ఆ ఫ్రూట్ అక్కడికి స్మెల్లొస్తుంది. సో, చూస్తున్నారు కదా! షాపింగ్ అయితే చేశాము. ఆ చైనా మార్కెట్ కన్నా నాకు ఇదైతే నచ్చింది. ఎందుకంటే అదే క్వాలిటీతో ఇక్కడ గూడా దొరికాయి. మనం ఏంటంటే బార్గింగ్ చేసి చెప్పాను కదా! నచ్చిన ప్రైస్‌కి మనం అడిగి తీసుకోవచ్చు. నాకు ఇదైతే చాలా అనిపించిందండి. నాకు మలేషియాలో నచ్చిన ప్లేస్ గూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నచ్చింది. అంత ముద్దుగా ఉంది ఈ విగ్రహం గూడా. నేను తీసుకున్నాను నా ఇంట్లోకని. కొన్ని అయితే రిటర్న్ గిఫ్ట్స్‌కి తీసుకున్నాను. సో, మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, కోచ్ అయితే లంచ్ టైమ్ అయిపోయిందని అక్కడే మాకు అరేంజ్ చేశారు. నా బ్యాక్ సైడ్ ఉన్నది పోస్ట్ ఆఫీస్ అంట. సో, ఇటువైపు ఉన్నది మేమిప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్న హోటల్. దానికి ఇంకొంచెం ఇటు తిరిగితే మనకి చైనా మార్కెట్ కనబడుతుంది కదా! సో, అది మొన్న మనం వెళ్ళిన చైనా మార్కెట్. ఇప్పుడు కారు వెళ్తుంది. అది నేనిప్పుడు మీకు చూపించిన స్ట్రెయిట్ సైడ్ మార్కెట్ మాట. సో, లోపలికైతే వచ్చేసాం. ఈరోజు సాటర్డే స్పెషల్ ఏమున్నాయి పప్పు, నెక్స్ట్ దాల్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. పికిల్ ఏదో స్వీట్ ఉంది. సో, మా పాప అయితే స్టార్ట్ చేసేసింది. ఫేమస్ పాపడైతే ఉంది దానికి ఇష్టమైంది. సో, లంచ్‌లో రోటీ, దాల్ రైస్, సాంబార్, ఆవకాయ విత్ పాపడ్, పొటాటో ఫ్రై. ఓకే. ఇదే మన మలేషియాలో లాస్ట్ రోజు భోజనం. ఇక్కడి నుంచి మనం మళ్ళీ ప్యాకప్ అయిపోతున్నాం. ఏం లేదండి. మనం
కొంచెం రీజనబుల్‌గా చేయాలి అంటే నేను ఏది చూపిచ్చానో ఆ స్ట్రెయిట్ ఏరియాలో చేసుకుంటే రీజనబుల్‌గా ఉంటుంది. లేదు కొంచెం హై రేంజ్‌లో తీసుకోవాలి కాస్ట్ అయినా పర్వాలేదు అంటే నేను లాస్ట్ వీడియోలో చూపిచ్చాను కదా! చైనా మార్కెట్ అక్కడైనా తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే ఏది గూడా డిఫరెంట్ అయితే లేదు. 2 నాకు ఒకేలా అనిపిచ్చాయి. సో, మన ఇష్టం బట్టి మనం తీసుకోవచ్చు. డెఫినెట్‌గా ట్రై చేయాలంటే ఒకసారి నేను చూపించిన స్టేట్ ఏరియాకి గూడా వెళ్ళి ట్రై చేయండి. మా బస్సయితే వచ్చేసింది. ఇక్కడి నుంచయితే మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోదాం. సో, మా బస్సయితే మీకిప్పటిదాకా చూపించలేదు కదా! ఇదేనండి 5 డేస్ మేము ట్రావెల్ చేసిన బస్సు. మాకు ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మా కోచ్ మాట. సో, ట్రావెల్ ఏజెంట్. ఇక్కడి నుంచి మమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌కి తీసుకువెళ్తున్నారు. మా వాళ్ళు కొంతమంది ఇంకా షాపింగ్‌లో ఉన్నారు. కొంతమంది ఇంకా లంచ్ చేస్తున్నారు. సో, బస్సంతా ఖాళీగుంది. అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కయితే వచ్చేసాము. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ మలేషియా.